హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణీస్ ఛానల్. కాల్షియం సోడియం రిచ్ పాలకూర కర్రీ ఎలా చేసుకోవాలో ఈరోజు మన ఛానల్లో తెలుసుకుందాం. ముందుగా ఒక మీడియం సైజ్ పాలకూర కట్ట తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకొని చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక కుక్కర్ పెట్టాలి స్టవ్ మీద. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో పోపు వేసుకోవాలి. శనగబాళ్ళు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పాలకూరను యాడ్ చేసుకోవాలి. బాగా కలపాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక చిన్ని మిక్సీ జార్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ పల్లీలు, ఉప్పు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి తీసుకొని బాగా బ్లెండ్ చేసుకొని కచ్చాపచ్చాగా చేయాలి. ఆ తర్వాత ఈ కచ్చాపచ్చాగా చేసుకున్న పేస్ట్‌ని పాలకూరలో వేసుకోవాలి. కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఒక కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఆహ్, కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేసి ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత లిడ్ ఓపెన్ చేసి బౌల్‌లోకి సర్వ్ చేసుకుంటే పాలకూర కర్రీ అవుతుంది. పాల కంటే 100 రెట్లు ఎక్కువ ఉన్న ఈ పాలకూర కర్రీని తినడం వల్ల మనకి కాల్షియం, సోడియం బాగా బాడీకి అందుతాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.